హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన దగ్గర మిషన్ లేకోకుండా ప్లెయిన్ శారీని కట్ వర్క్ శారీగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. దీనికి మిషన్ అవసరం లేదండి. ఎలాంటి ఎంబ్రాయిడరీస్ అవేమీ అవసరం ఉండదు. అంటే ఎంబ్రాయిడరీ మిషన్ అలాంటివి అవసరం ఉండదు అని చెప్తున్నాను. నార్మల్ నీడిల్తోటి మనం రెడీ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా వీడియోలో మంచి కంటెంట్ ఉంది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నేను ఫర్దర్గా ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా చూసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే సపోర్ట్ చేయండి. ఒక కామెంట్ చేస్తే నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. అది ప్లెయిన్ శారీ. ఆ శారీనే నేను కట్ వర్క్గా మారుద్దాం అనుకుంటున్నాను. మార్చడం కోసం ఒక A4 షీట్ తీసుకున్నాను. ఆ A4 షీట్ పైన 1 ఇంచ్కి నేను డ్రా చేసుకున్నానండి. ఎందుకంటే నాకు విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ అయితే సరిపోతుంది అనుకున్నాను. కట్ వర్క్ కోసం నేను ఒక క్యాప్ తీసుకున్నాను, అది 2 ఇంచెస్ ఉంది. ఇంకో క్యాప్ చూస్తే 2 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంది. లేదులే 2 ఇంచెస్ సరిపోతుంది, ఎక్కువ ఉన్నది మరీ పెద్దదైపోతుందని చెప్పి 2 ఇంచెస్ ఉన్న ఒక క్యాప్ని నేను ఆ విధంగా డ్రా చేసుకున్నానండి. క్లౌడ్స్ డిజైన్ అంటారు దీన్ని. ఆ విధంగా నేను డ్రా చేసుకున్నాను. మీరు కొంచెం పెద్దదైనా పర్వాలేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి 1 ఇంచ్ అయినా 2 ఇంచెస్ అయినా మీరు చేసుకోవచ్చండి. అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే చిన్నగా ఉన్నదానికేమో ఒక లుక్ ఉంటుంది, డిజైన్ పెద్దగా ఉన్నదానికి ఒక లుక్ ఉంటుంది, అంతే తేడా. నేను ఆ విధంగా మొత్తం కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న దాన్ని శారీ పైన పెట్టుకుని డ్రా చేసుకోవాలండి. ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. నేను ఇంకో పద్ధతి కూడా చూపిస్తాను. అదే క్యాప్ని శారీ మీద పెట్టుకుని కూడా డ్రా చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా ఉంది అనుకుంటే మీరు అది ప్రొసీడ్ అయిపోవచ్చు. నాకైతే ఇది చాలా టఫ్ అనిపించిందండి, ఎందుకంటే పేపర్ కదిలిపోతుంది. అందుకని చెప్పి నేనైతే క్యాప్తోనే మొత్తం డ్రా చేసేసుకున్నాను. అది కూడా చూపిస్తాను చూడండి. ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మనం కట్ వర్క్ చేయించడానికి శారీని ఇస్తే తక్కువ కాబట్టి ఒక 500 ఛార్జ్ చేస్తారేమోనండి. అంటే నాకు అంత ఐడియా లేదు. ఎంతో కొంత అయితే ఛార్జ్ చేస్తారు కదా, ఛార్జ్ చేయకోకుండా అయితే ఉండరు కదా. చూసారు కదండి, ఆ విధంగా నేను క్యాప్ తోటి డ్రా చేశాను అనమాట. ఏదైనా ఒకటే వస్తుందండి. నా సజెషన్ ఏంటంటే, మీరు హైటు తక్కువ ఉన్నారు, శారీ పొడవు అనేది సరిపోతుంది అనుకుంటే ఏం చేస్తారంటే, కింద కూర అంటారు కదా, దానికన్నా పైకి పెట్టుకోండి. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం టఫ్గా అనిపిస్తుంది అక్కడ. ఇది ఆల్రెడీ నేను 4-5 టైమ్స్ కట్టేసుకున్నానండి. అందుకని చెప్పి కొద్దిగా ఆయిల్ మరకలు అలాంటివంటివి ఒకసారి మళ్ళీ ఉతికేస్తే పోతాయిలేండి. ఆ విధంగా మొత్తం నేను డ్రా చేసేసుకున్నానండి. ఎక్కడి వరకు మనం కుర్చీలు పెట్టుకునే దగ్గర నుంచి మొత్తం చుట్టూ రౌండ్ మొత్తం డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్ చేయటం చూపిస్తాను. అది సిల్వర్ జరీ థ్రెడ్ అండి. నాకు ఫుల్ రోల్ పట్టేసిందండి. నేను చూపించాను కదా ఇప్పుడు, ఆ ఫుల్ రోల్ పట్టేసింది నాకు శారీ మొత్తానికి కూడా. ఆ విధంగా ఫ్రేమ్ సెట్ చేసేసుకోవాలండి. ఫ్రేమ్ సెట్ చేసేసుకుని చైన్ స్టిచ్ అంటారు కదా, గొలుసు కుట్టు స్టిచ్ అంటారు. ఆ విధంగా నేను నీడిల్కి ఒక దారం ఎక్కిస్తే, ఒక స్టాండర్డ్ ఎక్కిస్తే మనం ఇటు తిప్పి ముడేసేసరికి 2 అవుతాయి కదా, అలా తీసుకుని నేను గొలుసు కుట్టేసుకుంటున్నానండి మొత్తం కూడా. అదే మెషిన్తో అయితేనండి జిగ్జాగ్ వర్క్ చేస్తారు. ఈసారి ఎప్పుడైనా నేను అది కూడా చేసి చూపిస్తాను. నా దగ్గర మిషన్ ఉంది. ఇదేంటంటే మిషన్ లేని వాళ్ళు కూడా ఇంట్లో ఫ్రీగా ఉన్న వాళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. మిషన్తో కూడా చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానండి. చాలామంది అనుకుంటారు, అబ్బా ఇంట్లో ఉండి ఏమీ చేయలేకపోతున్నాము అని. ఇలాంటివి చేసుకుంటే కూడా మనం కష్టపడి బయటికి వెళ్ళి సంపాదించుకు రాకపోయినా ఇంట్లో ఉండి మనీ సేవ్ చేసినట్టండి. అందుకని నేను మాత్రం ఏదో ఒకటి స్టిచ్ చేసుకుంటూనే ఉంటానండి. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్తే నేను ఆ కార్నర్ ఉంది కదండి, ఆ కార్నర్ దగ్గర మనం నీడిల్ దించేసుకోవాలి. లేకపోతే ఏంటంటే షేప్ అవుట్ అవుతుంది, అప్పుడు నీట్గా రాదండి.
అందుకని నీట్గా ఆ కార్నర్ దగ్గర దించేసుకుని ఆ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. నేనైతే మొత్తం స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు ఏం చేయటమంటే మనం బ్యాక్ సైడ్కి తిప్పి మన రివర్స్లో కుట్టిన దాని మీద ఫ్యాబ్రిక్ గ్లూ అంటించాలండి. ఫ్యాబ్రిక్ గ్లూ ఆ విధంగా మనం స్టిచ్ చేసిన దాని మీద వేసుకుంటూ వెళ్ళాలి. ఆ ఫ్యాబ్రిక్ గ్లూ ఆరిపోనివ్వాలండి. ఎందుకంటే నెక్స్ట్ మనం కట్ చేసుకుంటాం కదా, ఆ కట్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా ఒకవేళ థ్రెడ్ కట్ అయినా కానీ మనం కుట్టిన స్టిచ్ అంతా ఊడిపోకోకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకోవచ్చు. లేదా మామూలుగా జాగ్రత్తగా కట్ చేసుకుంటాను అని అనుకుంటే ఫ్యాబ్రిక్ గ్లూ వేయకపోయినా పర్వాలేదండి. ఏమో మళ్ళీ పొరపాటున జరుగుతుంది కదా, అందుకని చెప్పి చిన్న సిజరు అలాంటివి తీసుకోండి. థ్రెడ్స్ ఇలాంటి దారాలు అలానే శారీస్ కానీ ఏమైనా కట్ వర్క్ చేసినప్పుడు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదొకటి మన ఇంట్లో ఉండటం అవసరమేనండి దేనికైనా కానీ. ఆ విధంగా మా ఇంట్లో ఉంది కాబట్టి నేను ఆ విధంగా స్టిచ్ చేస్తున్నాను. లేకపోతే అగరబత్తి వెలిగించుకుని కూడా మీరు కాల్చుకోవచ్చు. ఇక ఇప్పుడు ఆ అంచంపటే కట్ చేసుకుంటూ వెళ్ళటమేనండి, చాలా నీట్గా వస్తుందండి. చూశారు కదా ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది. చూడండి నీట్గా, చాలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ మీకు ఇంకా ఎక్కడన్నా క్లాత్ ఉంది అని అనుకుంటే కొద్దిగా అగరబత్తిని కాల్చి అంటించుకుని కొద్దిగా కాల్చుకుంటే సరిపోతుందండి. ఆ అంచంపట చాలా వరకు అవసరం ఉండదు, ఎందుకంటే మనం అంచంపటే కట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి. కాకపోతే మళ్ళీ ఇంకెక్కడన్నా ఉంటుందేమో అని చెప్పి నేను ఆ విధంగా చేశాను. చూశారు కదండి, మొత్తం స్టిచ్ చేయటం అయితే అయిపోయింది. ఫాల్ దగ్గర ఎలా స్టిచ్ చేశారు మీరు అని నన్ను అడుగుతారు ఒకవేళ నేను చూపించకపోతే. అందుకని చెప్పి చూపిస్తున్నాను చూడండి. ఫాల్ దగ్గర కూడా మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకున్నా కట్ చేసుకున్నా ఏం పర్వాలేదండి. ఎందుకంటే కుట్టు అనేది పైకి కిందకి రెండు వైపులా ఉంటుంది కాబట్టి మనం ఫాల్ కుట్టుకున్నట్లుగానే ఉంటుంది. ఊడిపోవటం అలాంటిది ఏమీ జరగదండి. ఫాల్ మాత్రం ఒకసారి ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి, అది ముడతలు పడుకోకుండా స్టిఫ్గా ఉంటుంది. మామూలు ఫ్లోర్ మీద అయితే శారీ పరిస్థితి కనిపించట్లేదని నేను ఆ విధంగా శారీ పైనే రెండు అటువైపు ఇటువైపు పెట్టాను. ఎలా ఉందనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా, మంచి కట్ వర్క్ శారీ రెడీ అయిపోయిందండి. నాకు ఈజీగా 4 days పట్టిందండి. 4 or 5 days పట్టింది. అది నేను 1 hour 2 hours కూర్చుంటే, అదే పని కూర్చుంటే 2 daysలో అయిపోయేదండి. చూశారు కదా, ఎలా అనిపించిందండి మీకు? ఇవాళ వీడియో అయితే ఇదేనండి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు ఎలాంటి కంటెంట్ మీరు లైక్ కనుక చేస్తే ఇంకెంతో మంచి కంటెంట్ని తీసుకొస్తానండి, మోటివేట్గా అనిపించి. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ అండి.